రేపు అంటే 5th ఆగస్టు అత్యంత శక్తివంతమైన శ్రావణ పుత్రద ఏకాదశి. ఈ ఏకాదశి రోజు విష్ణువుని తులసితో ఆరాధిస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. ముఖ్యంగా కొత్తగా పెళ్ళై సంతానం కోసం ప్రయత్నించేవారు ఈ ఏకాదశి రోజు విష్ణుమూర్తిని తులసి దళంతో పూజించండి. తప్పక సంతానం కలుగుతుంది. మీరు ఎన్ని నైవేద్యాలు పెట్టినా, ఎంత గొప్పగా పూజ చేసినా రాని ఫలితం ఒక్క తులసి దళంతో వస్తుంది. విష్ణువుకి అత్యంత ప్రీతికరమైనది తులసి. తులసి ఆకులు కోసేటప్పుడు తులస్యామృత జన్మాసి సదాత్వాం కేశవప్రియ కేశవార్తి చినోమిత్వం వరదాభవ శోభిని. ఓ తులసీదేవి, నీవు పాల సముద్రాన్ని చిలికినప్పుడు వెలువడిన అమృతం నుండి జన్మించిన దానువు. నీవు కేశవునికి ప్రియమైన దానువు. విష్ణువుకు ఆనందాన్ని కలిగించి భక్తుల కోర్కెలను తీర్చు ఓ దేవి, నాపై కరుణ చూపించు అని చెప్పి తులసి ఆకులు గోరు తగలకుండా కొయ్యాలి. గోటితో తుంచకూడదు, గుర్తుంచుకోండి. ఆ తులసిని విష్ణుమూర్తికి సమర్పించండి. అద్భుతమైన ఫలితం కలుగుతుంది. అయితే ఏకాదశి వ్రతం ఆచరించలేని వారు, ప్రత్యేకంగా ఏకాదశి పూజ చేయలేని వారు తులసి చెట్టుకు నమస్కరించి 2 తులసి దళాలని కోసుకొని విష్ణువుకు ప్రియమైన ఓ తులసి తల్లి, ఆ స్వామికి ఆనందాన్ని కలిగించి నా కోరికను తీర్చు అని నమస్కరించుకొని విష్ణుమూర్తి ఫోటో దగ్గర సమర్పించండి. తప్పక మీ కోరిక నెరవేరుతుంది.